మొత్తం మీద P4 పథకానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే నిన్నటి రోజున ఎంతమందికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది? ఎంతమంది ఈ పథకంలో భాగమై ఉన్నారు? అని జెప్పేసి మొత్తం అయితే వివరించారు. చాలా వరకు 15,00,000 మంది దాకా ఈ పథకంలో ఎవరైతే దాతలుంటారో ఇచ్చేవారు. అలాంటోళ్ళందరిని కూడా ఇందులో ఎన్‌రోల్ చేసినట్టు చెప్పారు. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులుంటారో లబ్ధిదారులనేవారు బీసీల్లోని, అదేవిధంగా ఎస్సీల్లోని, ఎస్టీల్లోని ఇక ఈ రకంగా ఉన్నట్టు కూడా మనకి తెలపడం జరిగింది. ఇందులో చాలా తక్కువ మందైతే ఉన్నారండి. 70,000 మంది దాకా ఉన్నారు. ఎవరైతే లబ్ధిదారులున్నారో P4 పథకం ద్వారా పొందేవారు ఇలాగా. అంటే ఏం కాదండి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ ఈ P4 పథకానికి ప్రధానంగా ఎలిజిబుల్ అయి ఉంటారో, అలాంటోళ్ళందరిని కొంచెం ప్రత్యేక లక్షణాలతో అయితే గుర్తించడం జరుగుతదండి. వారికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. వారిని మాత్రమే ఈ యొక్క P4 పథకానికైతే ఎలిజిబిలిటీ చేస్తారు. వీరికి చూసుకుంటే గనక ఆడబిడ్డ నిధి పథకాన్నయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. దీంతో పాటే వీరికి మరికొన్ని బెనిఫిట్స్ కూడా రాబోతున్నాయండి. వీరు ఆర్థికంగా ఎదిగేందుకు వీరికి లోన్స్ అయితే కల్పిస్తారండి. అదేవిధంగా వీరికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారండి. వీరికి ఏమైనా బేసిక్స్ నీడ్స్ ఏమైనా లేవు అంటే గనక తప్పకుండా అయితే కల్పిస్తారండి. ప్రధానంగా చూసుకుంటే గనక వీరికి దత్తత తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి. అంటే ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ఉంటాయో బాగా అట్టడుగున్నటువంటి పేదరికం అట్టడుగున్నటువంటి ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో, ఈ యొక్క ఫ్యామిలీస్ అన్నీ గూడా ఎవరైతే డబ్బున్నవారు, సంపన్నులుంటారో దత్తత తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే వారికి ఏమి లేవో అవన్నీ కూడా డబ్బున్నవారైతే ఇవ్వాల్సయితే ఉండదండి. ఈ రకంగా నిన్నటి రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే P4 పథకానికి సంబంధించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారండి. ఈ P4 పథకాన్నయితే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుందని చెప్పాను కదండీ ఆల్రెడీ. ఈ పథకాన్ని చాలా వేగవంతంగా మీరు పూర్తి చేయాలని జెప్పేసి అధికారులకైతే సూచించడం జరిగిందండి. ప్రధానంగా P4 పథకం అనేది ఒక మినీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం జేస్తుందంటే, ఇప్పుడు ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తుందండి. ఈ కార్పొరేషన్‌లో ఏం జేస్తుందంటే, ఈ P4 పథకంలో మనకి చేసే సంక్షేమాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా అందులో యాడ్ చేస్తారండి. ఎంతమంది దాతలొచ్చారు, ఏమేమి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎంతమందికి ఇవ్వాలని జెప్పేసి ఒక కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసి దాంట్లో ఒక సెక్టర్‌ల కింద కూడా పెడతారండి. ఈ రకంగా దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తునైతే ప్లాన్ అయితే చేస్తున్నారండి. ఇవన్నీ కూడా త్వరలో ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తామని చెప్పారు. కాబట్టి P4 పథకంలో ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుందండి. ఈ P4 పథకం అనేది కూడా చాలా గొప్ప పథకం అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా వరకు P4 పథకం అనేది చిన్న మాటేనండి. గానీ ఇక్కడ చూసుకుంటే గనక చాలా మందినైతే ఇందులో ఇన్వాల్వ్ చేసి అయితే ఉన్నారు. వీరి ద్వారా ఎంతమంది వీరు సాయం చేయడానికి ముందుకొస్తారో, లేతే దత్తత తీసుకోవడానికొస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఆ కుటుంబాలకైతే హెల్ప్ చేయడానికైతే ముందుకైతే వస్తారండి. ఈ రకంగా P4 పథకం అయితే లబ్ధి అయితే చేకూరిపోతుందండి. ఈ P4 పథకం ద్వారా మనకి ఇంకా లబ్ధిదారులనైతే గుర్తిస్తారండి. ప్రతి సంవత్సరం కూడా కొత్త వారిని యాడ్ చేసుకుంటారు. ఒకవేళ గనక ఆర్థికంగా బాగుంటే గనక అలాంటి కుటుంబాలనైతే తొలగిస్తారు. ఈ రకంగా ఇక్కడ రొటేషన్ అయితే చేస్తారండి. ఇక్కడ ఒక కార్పొరేషన్‌నే ఏర్పాటు చేస్తున్నారిక్కడ. ఆ కార్పొరేషన్‌లో వీళ్ళ నేమ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. ఎవరు దాతలున్నారో వారి నేమ్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా ఎవరు లబ్ధి పొందారు, ఏమేమి లబ్ధి పొందారు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతదండి. దీని దీని ద్వారా P4 పథకం ద్వారా ప్రత్యేకించి పేదరికాన్ని నిర్మూలించాలని జెప్పేసి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే చెప్తున్నారండి. కాబట్టి P4 పథకం అనేది చాలా గొప్ప పథకం అని కూడా చెప్పొచ్చు. ఈ ఈ ప్లాన్‌తో ముఖ్యంగా పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ అని జెప్పేసి ఇక్కడ మనకి P4 పథకాన్నయితే తీసుకొచ్చారు. అయితే అధికారులకైతే అవగాహన అయితే కల్పించారండి. అవగాహన కల్పించి త్వరితగతిన ఈ పథకాన్ని ముందుకు నడిపించాలని కూడా సూచించడం జరిగిందండి. ఇక రాష్ట్రంలో చూసుకుంటే గనక సంక్షేమ పథకాలైతే వస్తున్నాయండి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే గనక తల్లికి వందనం పథకం కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ పథకం అనేది ఎగ్జాక్ట్‌లీ 12థ్ తీసుకొస్తామని అయితే చెప్తున్నాడండి. ప్రధానంగా చూసుకుంటే గనుక మనకు గతంలో చూసుకుంటే గనుక 12థ్ నుంచి 15 అంటే 12 లేదా 15 ఈ మధ్యలో మనకి ఒక పథకం వస్తదని జెప్పేసి చెప్పారు. మనకి 12 వచ్చినా, 15 వచ్చినా పెద్ద తేడా అయితే ఉండదండి. 12 అయితే స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ఇప్పటికే చూసుకుంటే గనక రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్సు, ఇక గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా వరకు డేటానైతే కలెక్ట్ చేసినాయండి. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఎంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరిపోతుంది. ఈ డేటా అంతా కూడా తీసుకోవడం జరిగిందండి. వారి దగ్గర నుంచి క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్సు, అదేవిధంగా రేషన్ కార్డు, వారి దగ్గర నుంచి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు ఇవంతా డేటా అంతా కూడా కలెక్ట్ చేశారండి. డేటా అంతా తీసుకుండి వారి దగ్గరైతే జాగ్రత్త పెట్టుకున్నారండి. అదేవిధంగా డేటా అంతా కూడా ప్రభుత్వానికైతే సమర్పించి అయితే ఉన్నారు.
అయితే ఈ డేటా మొత్తం గూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెరిఫై చేస్తున్నారండి. వెరిఫై చేసి థంబ్స్ అయితే ఎంచుకుంటారండి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ చేత థంబ్స్ తీసుకుంటారు. థంబ్స్ తీసుకున్న తర్వాత యాక్యురేట్‌గా ఉంటే గనక ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే గనక తప్పకుండా వారికైతే పథకం వస్తదండి. సో, ఎలిజిబిలిటీ అంటే మీకు చెప్పాను కదండీ! రూల్స్ అనేది ఇవే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేస్తుందండి. విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ అనేది కాలిక్యులేట్ చేస్తారండి. కంపల్సరీ కాలిక్యులేట్ చేస్తారండి. అదేవిధంగా బిలో పావర్టీ లైన్‌లో ఉన్నారా లేదని జెప్పేసి చూస్తారండి. బిలో పావర్టీ లైన్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తించేలా చూస్తారండి ప్రధానంగా. ఈ రూల్ అయితే చెక్ చేస్తారు. అదేవిధంగా మీరు యూజ్ చేసే కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ప్రతి నెల ఎంత యూజ్ చేశారు? అని జెప్పేసి చూస్తారండి. అదేవిధంగా ఒక 6 నెలలకు గాని, 7 నెలలకు గాని యావరేజ్ తీసుకుంటారండి. యావరేజ్ తీసుకుంటే గనక 300 యూనిట్లు దాటేసి వచ్చిందనుకోండి, మీరు యూజ్ చేసిన కరెంట్ బిల్ అనేది అప్పుడు మీరు ఎక్స్‌పెన్సివ్‌గా మీరు ఖర్చు పెడుతున్నారని జెప్పేసి గుర్తిస్తారండి. అప్పుడు మీ యొక్క యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది గూడా ఎక్కువ ఉన్నదని జెప్పేసి మీకు అదర్ సోర్స్ నుంచి ఇన్‌కమ్ వస్తుందని జెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, అప్పుడు మీకు యొక్క సంక్షేమ పథకాలనైతే నిలుపు వేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి కరెంట్ బిల్లు మీరు యూజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఇక దీంతో పాటే మీరు గత 2 సంవత్సరాల్లో ఏమన్నా ఇన్‌కమ్ టాక్స్ ఏమన్నా నోట్ ఫైల్ చేసారా? అదేవిధంగా ఐటీఆర్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేసారా? ఇలాంటి ఇన్‌కమ్ టాక్స్ ఏమైనా కట్టున్నారా? ఆ డేటా మొత్తం మీ యొక్క ఆధార్ కార్డ్ కొట్టయితే చెక్ చేస్తారండి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్‌గా చూస్తారండి. ఇవన్నీ గూడా వాళ్ళైతే చెక్ చేస్తారండి. మీకైతే చెప్పరు. ఆల్రెడీ గతంలో మీ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఉన్నారు కాబట్టి, మీ మీద ఒక అవగాహన అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కైతే ఉంటుందండి. ఆ రకంగా ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతది. సో, ఇక్కడ ప్రధానంగా ఈ రూల్స్ చెక్ చేసిన తర్వాత మీకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నారని జెప్పేసి చూస్తారు. అదేవిధంగా సొంత ఇల్లు ఏమైనా కలిగి ఉన్నారని జెప్పేసి చూస్తారు. సొంత ఇల్లు ఉంటే గనక 1000 చదరపు అడుగుల లోపు మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలి. అలా ఉంటే గనక వస్తది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనక మాగాని అయితే గనక 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనక 5 ఎకరాలు. ఒకవేళ గనక 2 రకాల భూములు కలిగి ఉన్నారంటే గనక 2 కలిపి ఒక 5 ఎకరాల లోపు ఉండేలా అయితే ఇక్కడ మినహాయింపు ఇస్తారు. ఇక యాన్యుయల్ ఇన్‌కమ్ కూడా చెక్ చేస్తారండి. కుటుంబానికి సంబంధించి ఓవరాల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపు ఉండాలి సిటీలో అయితే. ఇక విలేజెస్‌లో చూసుకుంటే గనుక 2,50,000 అంతకన్నా తక్కువైతే ఉండవలసైతే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ పథకం అయితే వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ పథకం అయితే ఎవరికొస్తుందంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్‌లో ఉండి వైట్ రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ కలిగి ఎవరైతే ఉంటారో వారికొస్తుందండి. ఇక అదే విధంగా ఇక్కడ ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సంక్షేమ పథకాలన్నిట్లికి కూడా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి. ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే గనుక రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పిందండి. కాబట్టి ఔట్‌సోర్సింగ్ పథకాలు అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే పొందొచ్చండి. అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా సంక్షేమ పథకాలకి అప్లై చేసుకోవచ్చని, వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వాలని కూడా సూచించడం అయితే జరిగిందండి. మేనిఫెస్టోలో కూడా ఇలా చెప్పడం అయితే జరిగిందండి. మేనిఫెస్టోలో కూడా మెన్షన్ అయితే చేశారు. ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సంక్షేమ పథకాలు పొందొచ్చు అని చెప్పేసి అయితే చెప్పారండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ అయితే ఈ పథకాలనైతే తీసుకొస్తుంది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం రైతులకు సంబంధించి ఆ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తుందండి. ప్రధానంగా ఈ 2 పథకాలు అయిపోతే గనక ఫర్దర్‌గా మిగతా పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి.